హే గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళు మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 208 అయితే చేయబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి ఇంప్లిమెంట్ ట్రై అనమాట. దాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్న థింగ్స్ అనమాట. ఇవి ఇన్సర్ట్, సెర్చ్, స్టార్ట్స్ విత్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ మూడు కూడా చాలా బేసిక్ థింగ్స్ అనమాట. ఒక ట్రైలో మనం చేసే థింగ్స్ అని ఇవే. అండ్ అలాగే మనం ఈ ట్రైని ప్రీఫిక్స్ ట్రై అని కూడా అంటారనమాట. ఓకేనా? సో ఇదిగో ఇక్కడ ఏమున్నాయి మనకి, ఇక్కడ ట్రై అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. అండ్ బై ద వే మీకు ఆబ్జెక్ట్స్, సెల్ఫ్ కీవర్డ్, ఈ ఇనిట్ ఇవి ఏం అర్థం కావట్లేదు అనుకో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన ఏంటో తెలుసా? పైథాన్ సిరీస్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట. మన ఛానల్ అప్పుడే ప్లేలిస్ట్లోకి వెళ్తూ ఉంటుంది. సో పైథాన్ సిరీస్లో మనకి క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఊప్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో కవర్ చేస్తా. సో మీకు ఇవి అర్థం కాకపోతే ఫస్ట్ అవి కంప్లీట్ చేసి అప్పుడు ఈ వీడియోస్ చూడండి. ఓకేనా? ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తానే ఉంటాను నేను. ఎందుకంటే ఈ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనేవి చాలామందికి అర్థం కావు. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ముందు అవి క్లియర్ అయిన తర్వాతే ఈ టాపిక్లోకి రండి. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంచెం చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేది మనకి, ఎలా బ్యాక్ ఎండ్లో ఎలా రన్ అవుతుంది, ఎలా కాల్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తున్నారంట, వర్డ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా ఇన్సర్ట్ చేస్తున్నారంట, అండ్ సర్చింగ్ ఎలాగా మనకి స్టార్ట్స్ విత్ ప్రీఫిక్స్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే ఇలా కాల్ చేస్తున్నారని చెప్తున్నాడు, ఒక బేసిక్ ఐడియా కోసం. ఓకే, మనం ఇవన్నీ చేసే ముందు ఇక్కడ ఇనిట్లో ఏం చేయాలి? సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ట్రై నోడ్ ఆఫ్ అన్నా కదా. నేను ఆల్రెడీ కోడ్లో ఇదే చెప్పాను, ట్రై నోడ్ అనేది క్రియేట్ చేయాలి. ఈ నోడ్లో ఏముంటాయి? చిల్డ్రన్ అండ్ అలాగే ఎండ్ ఆఫ్ వర్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కడా మెన్షన్ చేసలేదే, దీన్ని ఎలా వాడేస్తావు? సో అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, నేను ఓన్గా ఒక ట్రై నోడ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటాను. క్లాస్ ట్రై నోడ్ అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇది ఎప్పుడైతే కాల్ అవుతుందో ఇది ఇనిషియలైజ్ అవ్వాలి ఇది అన్నది. ఓకేనా? సో డెఫ్ మీరు కావాలంటే కింద ఈ లైన్ రెఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట. అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ సెల్ఫ్ అని చెప్పి రాసిన తర్వాత దీని లోపల సెల్ఫ్ డాట్ మనకి ఏం కావాలి? చిల్డ్రన్ అనేది కావాలి. ఇందులో ఏంటి? ఇలా డిక్షనరీస్ కింద అనమాట. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి? సెల్ఫ్ డాట్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు మనం ఇలా ట్రీ నోడ్ అని ఇలా కాల్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి, ఇదంతా వస్తుంది. ఇదంతా అంటే ఏమొస్తుంది? చిల్డ్రన్ అని చెప్పి వస్తుంది, అండ్ అలాగే ఎండ్ ఆఫ్ వర్డ్. ప్రతి నోడ్ దగ్గర ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం ఎలాగా, సర్చింగ్ ఎలాగా, స్టార్ట్స్ విత్ ఎలాగా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మూడు ఒకేలా ఉంటాయి కోడ్. ఈ చిన్న చేంజెస్ అంతే, చాలా చిన్న చేంజెస్. ఓకేనా? సో మూడు ఒకేలా ఉంటాయి. నేను చెప్పేది క్లియర్గా వినండి. సో ముందు ఒకసారి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నాను, టాపిక్ ఒకసారి ఇంకొంచెం క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు చూద్దాం. సో నేను డోర్ అన్న వర్డ్ ఇచ్చా. ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ట్రీ నోడ్ ఉందా? సో మనం ఆల్రెడీ రూట్ నోడ్ ఏం చేసాం? ట్రీ నోడ్ ఆఫ్ అన్నాం. అంటే ఒక నోడ్ క్రియేట్ అయింది స్టార్టింగ్లో. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఇన్సర్ట్లో ఒక ఫర్ లూప్ రాస్తాం. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది కదా. సో డి వచ్చేసి ఈ ట్రీ నోడ్ అంటే రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్లో స్టోర్ అవుతుంది. ఈ రూట్ నోడ్ దగ్గర చిల్డ్రన్ ఉంది, ఎండ్ ఆఫ్ వర్డ్ ఉంది. ఓకే, కాకపోతే ఫాల్స్ అని అట్టే ఉంది. ఇది ఇంకా కంగారు పడద్దు, నేను ఇంకా క్లియర్గా వస్తుంది, కంగారు అడగండి, చెప్తా. సో ఫస్ట్ ఏమైంది? డి వచ్చేసి రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్లో ఉందన్నమాట. ఓకే, యాడ్ అయిన తర్వాత ఏం చేస్తాం? మనం లోపల ఫర్ లూప్లో ఒక థింగ్ అయితే చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఈ చిల్డ్రన్స్లో డి అనేది యాడ్ అవుతుంది. డి యాడ్ అయిన తర్వాత ఇక మనం ఏంటి? ఫ్లవర్ బ్రాకెట్స్ వాడుతాం. దాని అర్థం ఏంటి? కీ వాల్యూస్ వస్తాయి కదా. అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ వాల్యూస్ ఉంటాయి. రైట్ సైడ్ వాల్యూ ఏంటో తెలుసా? మళ్ళీ ఇంకొక ఈ నోడ్ అనమాట. ఓకే, సో నోడ్ అంటే ఏమో వస్తాయి? మళ్ళీ చిల్డ్రన్ అండ్ ఆఫ్ వర్డ్ వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఇందులో ఎలా వస్తుందంటే, ఇంకో ఇలా డిక్షనరీ అంటే లైక్ ఇదిగో ఇలా డిక్షనరీ ఉందా? సో ఇందులో డి యాడ్ అయింది. సో డీకి వాల్యూ ఏమైందో తెలుసా? ట్రై నోడ్ ఆఫ్ అంటాం అనమాట. నోడ్ ఆఫ్ అంటే దీని ప్లేస్లో ఏముంటాయి? సెల్ఫ్ డాట్ చిల్డ్రన్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇది టెంప్లెట్. ఇది నువ్వు ఈ ట్రై నోడ్ అన్నది ఏంటంటే ఒక టెంప్లెట్, క్లాస్ అనేది ఒక టెంప్లెట్. నువ్వు ఎన్నిసార్లు అన్నా కాపీ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తున్నాను? ఈ ట్రై నోడ్ అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఒక ఎంటీ చిల్డ్రన్ నోడ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ? డీకి వాల్యూ కింద. డి అనేది ఎక్కడ ఉంది? రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్ కింద ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ డీకి వాల్యూ కింద ఉంది, ట్రై నోడ్ అని ఉంది. అందులో మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓ వచ్చింది. ఓ వాటికి ఎక్కడ యాడ్ చేస్తావు? డీలో ఉన్న చిల్డ్రన్స్లో స్టోర్ చేస్తావు. అర్థమైందా? ఇప్పుడు నేను పక్కన ప్రాసెసర్ రాస్తా చూడు. రూట్లో చిల్డ్రన్లో మనకి డి యాడ్ అవుతుంది.
తర్వాత డీలో ఉన్న అంటే లైక్ డి దగ్గర మనం ఏం చేస్తాం, ఈ ట్రై నోడ్ అన్నదాన్ని మళ్ళీ కాల్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, డీలో చిల్డ్రన్లో ఓ యాడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓ దగ్గర చిల్డ్రన్స్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఓ యాడ్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఏంటి, ఆర్ వచ్చింది. ఆర్ అనేది దీనికి చిల్డ్రన్ కానీ స్టోర్ అవుతుంది. ఇలా మనకి ఇంకో రూట్ నోడ్ నుంచి ఇలా అన్ని నోడ్స్ ఒక్కొక్కటి స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా, ఎండ్ ఆఫ్ వర్డ్. ఈ ప్రతి నోడ్ దగ్గర ఎండ్ ఆఫ్ వర్డ్ కూడా ఉంటుంది. కాకపోతే రూట్ దగ్గర ఫాల్స్ ఉంటుంది, డి దగ్గర ఫాల్స్, ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనం ట్రూ అని మార్క్ చేసుకుంటాం, ట్రూ అని మారుస్తాం, దాన్ని అప్డేట్ చేస్తాం ఇన్సర్ట్ చేసినప్పుడు. ఓకే. సో ఇక్కడ మనకి లైక్ టిక్ పెట్టుకోవడం లేదా ట్రూ అనుకోవడం అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మనం చెక్ చేసినప్పుడు ఇదంతా చెక్ చేసి ఇక లాస్ట్ దాని దగ్గర ట్రూ అని ఉందనుకో, ఒక వర్డ్ కంప్లీట్ అయింది, అయితే ఒక కంప్లీట్ వర్డ్ అని అర్థం అని తెలుసుకుంటాం అనమాట. సో ఇది జరిగే ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగో ఇక్కడ నేను ఇన్సర్ట్లోకి వచ్చి రాస్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. ఏం చేశాను, ఆ రూట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్నాను. ఎందుకు, బికాజ్ ఒకసారి ఇది పోయిందంటే మళ్ళీ దొరకదు. అందుకనే మనం దీన్ని ఎప్పుడు రూట్ నోడ్ని మెయిన్ తలకైన ఎప్పుడు కాపీ చేసుకోవాలి, అంతేగాని డైరెక్ట్ తలకైనా కిలికే కొడతాం. అర్థమైందా. ఓకే. ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాయాలి, ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, ఒక వర్డ్ ఇస్తున్నాడు. వర్డ్ని మనం ఏం చేయాలి, మన పని ఏంటి, ఈ ట్రై అనే డేటా స్ట్రక్చర్లోకి ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క నోడ్లో పెట్టి తోయాలన్నమాట. ఓకే. సో ఇదిగో ఫర్ క్యార్ ఇన్ వర్డ్ రాసానా. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్. ఏం రాశాను అసలు, ఇప్పుడు క్యార్ ఇన్ వర్డ్ అంటే ఫస్ట్ అడ్రస్లో మనకి డి వచ్చింది. డి అనేది నోట్ డాట్ చిల్డ్రన్లో ఉందా. నోడ్ అంటే ఏంటి ఇక్కడ, సెల్ఫ్ డాట్. నోడ్ అంటే ఏంటి ఇక్కడ, సెల్ఫ్ డాట్ రూట్ అంటే రూట్ నోడ్ అనమాట. రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్లో డి అన్న క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాం. ఒకవేళ లేదు అనుకో, ఈ లూప్ అప్పుడు చేంజ్ చేయాలి. చాలా సింపుల్ థింగ్, ఆ చిల్డ్రన్లో మనం యాడ్ చేయాలి, అంతే కదా. ఈ రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్లో మనం డి యాడ్ చేయాలి. ఎందాక వాళ్ళు నేను ఇక్కడ ఎలా రాసి చూపించాం కదా కామెంట్లో పెట్టి, రూట్లో డి ఉంటుంది, డి దగ్గర మళ్ళీ ఓ దగ్గర మళ్ళీ ఇంకొక ఓ, ఆ లాస్ట్ ఓ దగ్గర ఆర్ దగ్గర మనం ఎండ్ ఆఫ్ వన్ టిక్ చేసుకుంటాం చూపించాను కదా, అదే జరుగుతుంది ఇక్కడ. ఇదిగో ఇప్పుడు దీని లోపలికి వచ్చినది ఏం చేయాలి, మనం ఆ రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్లో మనం ఈ క్యారెక్టర్ని అంటే డీని యాడ్ చేయాలి, అంతే. నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ ఈక్వల్ టు ట్రై నోడ్ ఆఫ్ అనాలి. ఏమవుతుంది ఇక్కడ, ఇందులో డి అన్న క్యారెక్టర్ యాడ్ అయ్యి డిక్షనరీలో మనం మల్టిపుల్ వేస్లో మనం వాల్యూస్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వే. ఇది ఆల్రెడీ మీకు మన పైథాన్ సిరీస్లో కవర్ చేసేసాను, ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్ చేసి రండి. ఓకేనా. ఇదిగో ఇందులో ఏం చేస్తున్నాం, డి అన్న క్యారెక్టర్ యాడ్ అవుతుంది. ఎలాగా, యాజ్ ఏ కీ కింద. దాని వాల్యూ ఏం సెట్ చేస్తున్నాం, ట్రై నోడ్ ఆఫ్ అన్న. మళ్ళీ ఇంక ఇదే టెంప్లెట్ని దాని దగ్గర పెట్టుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏమవ్వాలి, ఆ క్యారెక్టర్కి మూవ్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు రూట్ దగ్గర డి యాడ్ చేసుకున్నాం చిల్డ్రన్స్లో, తర్వాత ఏంటి మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా దీనికి కంటిన్యూషనే కదా. సో డి దగ్గర చిల్డ్రన్లో ఓ దగ్గర చిల్డ్రన్లో మళ్ళీ నెక్స్ట్ ఆ ఓ దగ్గర మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఆర్ అనేది దీనికి చిల్డ్రన్, అలా మనకి ఒకదాని తర్వాత అలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ డీని యాడ్ చేసిన తర్వాత అంటే వచ్చిన క్యారెక్టర్ని యాడ్ చేసిన తర్వాత నోడ్ని మనం మూవ్ చేయాలి. ఇప్పుడు దాకా నోడ్ అనేది రూట్కి పాయింట్ చేస్తుంది, ఇప్పుడు డీకి పాయింట్ చేయాలి. ఏం చేస్తున్నాను, ఈ లూప్ అంటే లైక్ ఈ కండిషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అన్న. ఏమైంది, రూట్ నోడ్ దగ్గర చిల్డ్రన్లో డి యాడ్ చేసిందా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నోడ్ని డీకి పాయింట్ చేసేలా చేస్తున్నాను. డి అంటే ఏంటి, ఒక ఎంప్టీ ట్రై నోడ్. ఓకే. సో ఇప్పుడు డి అన్నదాన్ని పాయింట్ చేస్తుంది, ఏంటి, ఈ నోడ్ అన్నది. ఓకే. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ అడ్రస్లో మనకి ఇక్కడ ఓ వచ్చింది కదా. ఓ ఏం చేస్తున్నాం, డి దగ్గర ఉన్న చిల్డ్రన్స్లో ఓ అన్న క్యారెక్టర్ ఉందా అని అడిగాం, లేదు కాబట్టి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవ్ చేస్తున్నాం, ఓ దగ్గర మూవ్ అయింది. దాని తర్వాత ఇంకొక ఓ వచ్చింది, ఓ దగ్గర చిల్డ్రన్స్లో మళ్ళీ ఉందా లేదా అని చూస్తున్నాం, ఆబ్వియస్లీ ఉండదు. ఏం చేస్తున్నాం, సింపుల్గా మళ్ళీ యాడ్ చేస్తున్నాం, దాని వాల్యూ కింద ట్రై నోడ్ అంటున్నాం, మళ్ళీ ఇక్కడ మూవ్ చేస్తున్నాం, పాయింట్ చేసేలా చేస్తున్నాం. తర్వాత ఆర్ వచ్చింది, ఆర్ అనేది ఈ ఓకి చిల్డ్రన్స్లో ఉన్నదా, లేదు, యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మూవ్ చేస్తాం. ఎక్కడతో మనకి ఒక వర్డ్ కంప్లీటెడ్, ఇంకా ఇక్కడతో ఫర్ లూప్ అయిపోయింది.
4 సార్లు అనేది అయితే ఫర్ లూప్ కంప్లీటెడ్. ఏం చేయాలన్నాను లాస్ట్లో, ఈ ఎండ్ ఆఫ్ వర్డ్ని మనం ట్రూ కింద మార్చుకోవాలి. అప్పుడే మనకి ఒక వర్డ్ ఉంది, ఒక వర్డ్ కంప్లీట్ అయిందని తెలుస్తుంది. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇలా కిందకు వచ్చి ఏం చేయాలి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ వర్డ్ ఎలా అప్డేట్ చేసుకుంటాం అంటే, ఇక్కడ మనకి నోడ్ ఏమవుతుంది, ఫస్ట్ రూట్ నోడ్ పాయింట్ చేస్తుంది, తర్వాత డి అనే నోడ్ పాయింట్ చేస్తుంది, తర్వాత ఓ, తర్వాత మళ్ళీ ఇంకొక ఓ, తర్వాత ఆర్. ఈ లాస్ట్ దాని దగ్గరతో ఈ లూప్ అయిపోయిందంటే ఈ నోడ్ అన్నది ఎక్కడ ఉన్నట్టు, ఈ ఆర్ దగ్గర ఉన్నట్టు. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను, నోడ్ డాట్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ. అదేందా, ఈ లాస్ట్ నోడ్ దగ్గర ఉన్న ఎండ్ ఆఫ్ వర్డ్ అన్న వేరియబుల్ని ట్రూ కింద అప్డేట్ చేస్తున్నా. అప్పుడే మనకి ఒక వర్డ్ కంప్లీట్ అని తెలుస్తుంది. ఓకేనా, ఎక్కడ దాకా క్లారిటీ వచ్చింది అనుకున్నా ఇన్సర్ట్ చేయడం అలాగే ఏంటి అన్నది. ఇప్పుడు మనం సేమ్ లైక్ ఎలా అంటే ఈ సెర్చ్, ఈ స్టార్ట్స్ విత్ కూడా ఇంచుమించు అన్నీ ఒకేలా ఉంటాయి. చాలా చిన్న చిన్న చేంజెస్ అంతే. యాడ్ చేయడానికి ఇలా చేసాం, లాస్ట్ క్యారెక్టర్లో మనం ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ అన్నాం. ఇప్పుడు సర్చింగ్ కూడా అంతే, ఎక్కడ మారద్దు అంతే, ఈ కండిషన్ కొంచెం మారద్దు అంతే. చాలా చిన్న చేంజ్, పెద్ద చేంజ్ కూడా చాలా చిన్నది. సో సేమ్ సర్చింగ్లో ఏం చేస్తున్నాం, నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. మనం మెయిన్ రూట్ని మనం కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసిన తర్వాత ఆడ ఏం వేస్తున్నాడు, మనకి వర్డ్ ఇస్తున్నాడు. డోర్ అన్న వర్డ్ ఇచ్చాడు అనుకో సెర్చ్ చేసినప్పుడు, ఫర్ క్యార్ ఇన్ వర్డ్ ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్. ఎక్కడ మనం ఏం చేస్తాం తెలుసా, రిటర్న్ డైరెక్ట్ ఫాల్స్ అంటాం. ఎందుకంటే మనం సెర్చ్ చేస్తున్నాం, ఏది యాడ్ చేయట్లేదు, ఏది రిమూవ్ చేయట్లేదు, జస్ట్ సెర్చ్ చేస్తున్నాం అంతే. ఇదిగో రిటర్న్ ఫాల్స్ అన్న. తర్వాత ఏం చేయాలి, సేమ్ నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి కదా. సో నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అన్న, అంతే. అంతేనా, సరే చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో రూట్ నోడ్ని కాపీ చేసుకున్నాం. సో ప్రజెంట్ ఎక్కడ ఉంది, టాప్లో ఉంది ఈ నోడ్ అన్న వేరియబుల్. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, నోడ్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు క్లియర్గా ఉంటుందని చెప్పాలి ఇచ్చుకున్నాను అంతే. ఓకేనా, మీకు ఏం కావాలంటే మీ నేమ్ కూడా ఇచ్చుకోండి అక్కడ. ఓకేనా, సో ఇక్కడ నోడ్ అనేది అక్కడ ఏది పాయింట్ చేస్తుంది, రూట్ నోడ్ పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ మనకి వచ్చింది, లూప్ రన్ అయిన తర్వాత డి వచ్చింది. సో డి అనేది రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్లో ఉందా లేదా, ఉంది కదా, ఎందుకంటే ఇన్సర్ట్ చేసాం ఆల్రెడీ. ఇక ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం అనుకోండి ఇప్పుడు దాకా. ఓకేనా, మనం ఇవన్నీ విడివిడిగా చూస్తారేమో మీరు. ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసాం, అందుకని ఆర్డర్లో చెప్తున్నాను. ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మన ట్రై అన్న యాడ్ స్ట్రక్చర్లో మనకి డోర్ అన్న వర్డ్ యాడ్ చేసుకున్నాం, తర్వాతే సెర్చింగ్ చేస్తున్నాం. ఓకేనా, ఇదిగో ఇప్పుడు డోర్ వచ్చింది కదా. సో డి అన్నది రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్లో ఉంది లేదా, మీకు ఇంకా క్లారిటీగా ఉండడం కోసం ఇది ఈ రూట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. రూట్ డి దగ్గర చిల్డ్రన్స్లో మనకి ఓ దగ్గర చిల్డ్రన్స్లో మళ్ళీ ఇంకొక ఓ, మళ్ళీ ఈ ఓ దగ్గర చిల్డ్రన్స్లో ఆర్, ఈ ఆర్ దగ్గర మనకి ఎండ్ ఆఫ్ వర్డ్ ట్రూ అని ఉంది. ఓకేనా, ఇలా ఉంది ప్రస్తుతానికి. మనం ఇది రన్ చేసిన తర్వాత, ఇన్సర్ట్ రన్ చేసిన తర్వాత ఇలా అయింది. ఏమైంది, ఈ రూట్ నోడ్ దగ్గర నుంచి వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఈ యారో మార్క్ అంటే ఈ రూట్ యొక్క చిల్డ్రన్ డి యొక్క చిల్డ్రన్లో ఓ ఉంది, ఈ ఓ యొక్క చిల్డ్రన్లో ఈ ఓ ఉంది, ఈ ఓ యొక్క చిల్డ్రన్లో ఆర్ ఉందన్నమాట. అండ్ ఈ ఆర్ దగ్గర ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా క్యార్ నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్ అన్న, నోట్ డాట్ చిల్డ్రన్ అంటే రూట్ యొక్క చిల్డ్రన్లో క్యార్ అనేది ఉందా లేదా, ఇంకో ఈ డి అనేది ఉంది కదా, సో ట్రూ. ఇక్కడ ఇది ఈ లోపలికి అయితే వెళ్దాం, అంటే ఏది రిటర్న్ అవుదాం. ఇక ఏం చేస్తుంది, నోట్ ఈక్వల్ టు నోట్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అన్న. సో ఇక్కడ పాయింట్ చేసేసి కాస్తే ఇక్కడ మూవ్ చేశాను. ఇప్పుడు చేసిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ క్యారెక్టర్ ఓ వచ్చింది. ఓ అన్నది ఉందా లేదా, ఓ అన్నది ఆల్రెడీ దీనికి చిల్డ్రన్ కింద ఉంది. సో ఇది ట్రిగర్ అవ్వదు, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ క్యారెక్టర్ మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి పాయింటింగ్ అనేది మూవ్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్ ఏం వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. ఈ ఓ అన్నది దీనికి చిల్డ్రన్ కింద ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ ఉంది కాబట్టి ఇది రన్ అవ్వదు, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడికి మూవ్ అయింది. ఏ మూవ్ అయింది, ఇది మూవ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆర్ వస్తుంది కదా. సో ఆర్ని చెక్ చేస్తాం, ఈ ఓకి ఆర్ చైల్డ్ కింద ఉందా లేదా, సో ఉంది. సో ఇది ట్రిగర్ అవ్వదు, నెక్స్ట్ నోడ్ మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నోడ్ అన్నది ఆర్ని పాయింట్ చేస్తుంది. మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ నోడ్ డాట్ ఎండ్ ఆఫ్ వర్డ్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ ట్రూ ఉందనుకో ట్రూ రిటర్న్ అయిపోతుంది. ఒకవేళ మనకి డిఓఓ ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూడు, ఇక్కడ మనకి రూట్లో డి ఉంది కాబట్టి ట్రూ, ఇది ట్రిగర్ అవ్వదు. నెక్స్ట్
ఓ ఉంది. సో డి దగ్గర ఆల్రెడీ ఓ చిల్డ్రన్ ఉంది కాబట్టి ఇది ట్రిగర్ అవ్వదు. మళ్ళీ ఓ ఉంది. సో ఇక్కడికి వస్తావు, ఉంది కాబట్టి ట్రిగర్ అవ్వదు. తర్వాత ఇంకే క్యారెక్టర్ లేదు. ఇక్కడతో నీకు అయిపోయింది. ఈ నోడ్ అన్నది ఎక్కడితో అయిపోయింది. అదేందా? అంటే అంటే ఇచ్చిన వర్డ్ కంప్లీట్గా మన దగ్గర లేదు. మన దగ్గర డోర్ ఉంది కానీ డిఓఓ అన్నది ఓన్లీ విడిగా లేదనమాట. అంటే ఈ ఓ దగ్గర మనకి ఎండ్ ఆఫ్ వర్డ్ అనేది ట్రూ కింద లేదు. అప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది? ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఈ వర్డ్ కంప్లీట్గా మన దగ్గర లేదు. డిఓ అన్నది మనం యాడ్ చేసుకోలేదు అని అర్థం. ఓకే, సేమ్ ఇప్పుడు డోరా అని ఇచ్చాను అనుకో, ఏమవుతుంది ఇక్కడ? ఆర్ దాకా బాగానే వెళ్ళిపోతుంది ఈ లూప్ అన్నది. ఇది అసలు ట్రిగర్ అవ్వదు. ఈ ఆర్ దగ్గర చిల్డ్రన్స్ ఏం లేవు కదా, ఆర్ దగ్గర చిల్డ్రన్స్ లేవు, ఇక్కడతో ఎండింగ్. చిల్డ్రన్స్ లేవు కాబట్టి ఈ ఏ అన్నది లేదు కాబట్టి ఆర్ దగ్గర ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఈ రెండు కేసెస్లో మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ ఆఫ్ వర్డ్ ట్రూ కింద మార్చినప్పుడు, అండ్ ఈ చిల్డ్రన్స్ అంటే లైక్ ఒకదాని తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నెక్స్ట్ వర్డ్ అనేది దొరకలేదు అనుకో చైల్డ్స్లో, అప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. లేదంటే మనకి ఎండ్ ఆఫ్ వర్డ్ ఏదో ఉంటే అదే అక్కడ అదే రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డోర్ అని ఇచ్చాను సెర్చ్ చేయడానికి. సో ఇదంతా వెళ్ళిపోద్ది. లాస్ట్లో మనకి ఎండ్ ఆఫ్ వర్డ్ ఆర్ దగ్గర ఏముంది? ఎండ్ ఆఫ్ వర్డ్ ట్రూ అని ఉంది. సో ఇక్కడ మనకి ట్రూ రిటర్న్ అవుతుంది అనమాట. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ కోడ్ గైస్, సేమ్ ఇదే కోడ్ స్టార్ట్స్ విత్కి ఉంటుంది అనమాట. ఇంకో నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్ ఫర్ క్యార్ ఇన్ ప్రీఫిక్స్. ఎందుకు ప్రీఫిక్స్ అన్నాను? ఇక్కడ ఏమి ఇచ్చాడు అదే వాడుకోవాలి. ఇంకా ఇక్కడ వర్డ్ ఇచ్చాడు, వర్డ్ వాడాను. ఎక్కడ పైన వర్డ్ ఇచ్చాడు, వర్డ్ వాడాను. ఎక్కడ ప్రీఫిక్స్ ఇచ్చాడు, సో వాడు ఇచ్చిన దాని మీద మనం చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రీఫిక్స్ వాడాను అంతే. ఇదిగో లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్ ఏం చేయాలి? రిటర్న్ ఫాల్స్. సేమ్. లేదంటే మనం నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి. సో నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ కేర్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చిన్న చేంజ్ అనమాట. ఇదంతా ఓకే, ఇక్కడ దాకా మీరు యాక్సెస్ కాపీ పేస్ట్ చేసినా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను అనుకుంటున్నారు? డిఓఓ ఇచ్చా. ఇది అసలు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏమవుతుంది? ఆల్రెడీ డిఓఓ అన్నది ఇక్కడ ఉంది కాబట్టి, అంటే రూట్ దగ్గర డి ఉంది, డి దగ్గర ఓ ఉంది, ఓ దగ్గర ఇంకో ఓ ఉంది. ఇది ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ వర్డ్తో సంబంధం లేదు. మీరు ప్రీఫిక్స్ చూసుకుంటున్నారు, మొత్తం కంప్లీట్ వర్డ్ చెక్ చేయట్లేదు. ప్రీఫిక్స్ అలాంటి పదాలతో ఏదన్నా వర్డ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూస్తున్నారు. మీకు ఎండ్ ఆఫ్ వర్డ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈ లూప్ అంతా రన్ అయిపోయింది గైస్. డిఓ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకో రూట్ నుంచి డిఓ దాకా వెళ్ళిపోతుంది. సో ఈ నోడ్ అన్నది ఇప్పుడు ఎక్కడ పాయింట్ చేస్తుంది? ఇక్కడ దాకా పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇదేం సంబంధం లే. ఈ ఫర్ లూప్ ఇది ట్రిగర్ అవ్వకుండా రన్ అయిందంటే ఈ ప్రీఫిక్స్ ఉన్నట్టు. సింపుల్గా మీరు లాస్ట్కి వచ్చి ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ట్రూ అంటే సరిపోద్ది. ఎందుకు బ్రో ఇలా రాసావు? డైరెక్ట్ రాయకూడదు కదా, మరి ఎండ్ ఆఫ్ వర్డ్ వాడుకోవాలి కదా. అంటే ఎక్కడ మీరు ప్రీఫిక్స్ ఉందో చెక్ చేస్తున్నారు అంతే, మొత్తం వర్డ్ ఉందో చెక్ చేయట్లేదు. వర్డ్ చెకింగ్కి ప్రీఫిక్స్ చెకింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ డిఓ ఉన్న అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డోరు డాట్ అని చెప్పి 2 వర్డ్స్ యాడ్ చేశారు అనుకో, సర్చింగ్లో పక్కన రాసి అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను అనుకోకండి. ఈ 2 వర్డ్స్ మీరు యాడ్ చేశారు అనుకో, ఈ 2 మనకి డిఓతో స్టార్ట్ అయిన లేదా? సో అసలు డిఓ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. మన ఈ ట్రై అనే డేటా స్ట్రక్చర్లో మనం స్టోర్ చేసుకున్న వాటిలో డిఓ అన్నదంతా ఏదైనా వర్డ్ స్టార్ట్ ఉందా చెక్ చేసుకుంటున్నాం. సో డిఓ అనేది ఉందనుకో, ఈ ఫర్లో స్మూత్గా రన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ ఇచ్చాను, చిన్న చేంజ్ డిఏ ఇచ్చాను. సో డి ఉంది, ఫర్లో ఒకసారి రన్ అయింది, డి ఉంది కాబట్టి ఇక్కడ ఇదేం ట్రిగర్ అవ్వదు. ఏ ఇచ్చాం. డి దగ్గర చిల్డ్రన్స్లో ఏ అన్న వర్డ్ లేదు, ఎందుకంటే డి దగ్గర చిల్డ్రన్స్లో ఓన్లీ ఓ యాడ్ చేస్తాం. ఇందులో కూడా మనకి డి అండ్ ఓ ఉంది కానీ డిఏ ఎక్కడ లేదు. మనం డిఏటి చేయలేదు, డిఓటి చేసాం. సో డిఓ అన్నది ఒకటి ఉంది, డి దగ్గర ఓన్లీ ఓ అన్న మాత్రమే చిల్డ్రన్స్లో ఉంది, ఏ అన్నది లేదు. అక్కడ మనకి ఇది ట్రిగర్ అవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అదే నేను ఇక్కడ డిఓ ఇచ్చాను అనుకో, సో డిఓ అన్నది మనకున్న దాంట్లో ప్రీఫిక్స్లో ఉంది కాబట్టి, డిఓ అన్నది ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి ఏం చేస్తున్నాం? ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాం. అన్ని వర్డ్స్ అన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకి ఇది ట్రిగర్ అవ్వదు. సో ఏది రిటర్న్ అవ్వకపోతే మనం డిఫాల్ట్గా రిటర్న్ చేయలేదు, ట్రూ రిటర్న్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ ట్రిగర్ అవ్వలేదంటే ఆ ప్రీఫిక్స్ అంటే వాడిచ్చిన ప్రీఫిక్స్ ఉన్నట్టు, ట్రిగర్ అయిందంటే అడిచిన ప్రీఫిక్స్ లేనట్టు. ఓకేనా? సో ఇది ఈ 3 అనమాట. ఇన్సర్ట్, సెర్చ్, స్టార్ట్స్ విత్. బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కుదిరినంత వరకు చాలా సింపుల్గానే ఉంచాను. అండ్ బై ద వే ఈ ఇనిషియలైజేషన్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఆబ్వియస్లీ పైథాన్ సిరీస్లో చూడండి, మీకు తెలియకపోతే కనుక మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి మొత్తం. ఓకేనా? సో ఇప్పుడు సార్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇక మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేసేద్దాం.
ఇది మనకి సబ్మిట్ కూడా అయిపోయింది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ 3 కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూడండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం అంతా కుదిరినంత వరకు క్లియర్గానే ఉంచాను అనమాట ఎక్స్ప్లెనేషన్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి డౌట్ ఉంటే మళ్ళీ వీడియో చెక్ చేయండి, అండ్ అర్థం అవుతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ మళ్ళీ నచ్చిన మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.